హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు 22 మార్చ్ 2025 వచ్చినట్టు తెలుగు న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఏవైతే గవర్నమెంట్ సంబంధిత ఉద్యోగ సమాచారం ఏదైతే ఉందో వాటన్నిటి గురించి ఈ వీడియోలో ఇందులో మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, మనం ఏపీ ఐసెట్ అంటాం కదా, ఏపీ ఐసెట్ సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ పరీక్ష అనేది విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. సో ఎవరైతే ఈ ఏపీ ఐసెట్ రాయాలనుకుంటున్నారో వారు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏప్రిల్ 9వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దీని యొక్క పరీక్ష రుసుము అనేది మనకి 650 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ విభాగం నుంచి విడుదలైనటువంటి మేనేజర్ పోస్టుల భర్తీకి అనేది నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 30 ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాల యొక్క దరఖాస్తు ఫీజు అనేది 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే అర్హులైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఏప్రిల్ 10వ తారీఖులోగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మార్చి 22వ తారీఖు తోటి ముగియనున్న ఉద్యోగ నోటిఫికేషన్లు అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఏపీలో ఉన్నటువంటి సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు 1183 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు ఇవాళే లాస్ట్ తేదీగా ఉంది. దీనికి ఎవరైతే మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హులు. దీని తర్వాత సిఎస్ఐఆర్ ఢిల్లీలో 11 సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఈ రోజుతోటి ముగియనుంది. ఈ పోస్టులకు సంబంధించి బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత డిసిహెచ్ఎస్ కృష్ణా జిల్లాలో 33 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడానికి ఇవాళ చివరి తేదీ. ఈ పోస్టులకి ఎవరైతే బీటెక్ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి గ్రూప్ 1 ఐచ్ఛికాల మార్పులకు సంబంధించి ఏపీపీఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అదేంటంటే గ్రూప్ 1 ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఐచ్ఛికాల మార్పుకి మరొకసారి ఏపీపీఎస్సి అనేది అవకాశం అనేది కల్పించింది. పరీక్ష రాసే మాధ్యమం కానీ, పోస్టులు కానీ, జోనల్ ప్రాధాన్యం కానీ, పరీక్ష కేంద్రాల మార్పులు చేర్పులకు అనేది అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఇది ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 2 వరకు సరిచేసుకోవచ్చని ఏపీపీఎస్సి శుక్రవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. దీని తర్వాత సిఆర్ఆర్ఐలో అంటే మనకి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మొత్తం 209 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఈ పోస్టులు మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్హతలు అనేవి మనం అఫీషియల్ వెబ్సైట్లో చూడవచ్చు. దీని యొక్క దరఖాస్తు అనేది ఆన్లైన్లో అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించి చివరి తేదీ అనేది ఈ నెల 21 తేదీతోటి ముగియనుంది. మరిన్ని వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేయాలి. దీని తర్వాత మనకి సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం 15 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మార్చి 31 తోటి అప్లికేషన్ డేట్ అనేది ముగియనుంది. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి గతిశక్తి విశ్వవిద్యాలయంలో మనకి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి మొత్తం 21 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే మనకి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిఎస్సి, మేనేజ్మెంట్ అండ్ ఏవియేషన్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 30గా ఇవ్వడం జరిగింది. సో మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్
తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.